అండ్ ఇంకో విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మా బ్రదర్కి ఆల్రెడీ చెప్పిన ఈ విషయం. నా ఫోన్ని ట్యాప్ చేస్తున్నాడు ఇతను 4 ఇయర్స్ నుంచి. అండ్ మెయిన్గా 1 ఇయర్ నుంచి అనమాట. సన్నిరెడ్డి అని అతను ఇతను డిఫెన్స్లో పని చేస్తాడు. సో చెప్పిన కదా వాళ్ళ వైఫ్ గురించి హరాస్మెంట్ చేస్తున్నాడు. అండ్ లాస్ట్ ఇయర్ జనవరిలో అనుకుంటా ఎవరైనా ప్రైవేట్గా ఉంటారు రూమ్లో మా అపార్ట్మెంట్లో మోతినార్లో ఉన్నప్పుడు అనుకుంటా లాస్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో అనుకుంటా మా అపార్ట్మెంట్ ఫ్లాట్లో ఉన్నప్పుడు నేను మాస్టర్బేట్ చేసుకుంటున్నప్పుడు మంచం మీద ఒక్కనే ఉన్నా. సో బట్టలు లేకుండా ఉన్నా అనమాట అప్పుడు. సో అవి ఇట్లా ఫోన్ పట్టుకొని నా మొబైల్ ఫోన్ వస్తే మా సిస్టర్ బయటికి వెళ్ళింది. అప్పుడు మొబైల్ ఫోన్ వస్తే మా సిస్టర్తో మాట్లాడినా. అప్పుడు బట్టలు లేకుండా పడుకున్నా. సో అది స్క్రీన్ షాట్ ఆ మొబైల్ నుంచి నాకు మనం స్క్రీన్ షాట్ తీసి తప్పుగా ప్రచారం చేస్తుండే తెలియదు అనమాట. నేను బట్టలు లేకుండా ఉన్నది ఫోటో కూడా. సో అదే అనమాట. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా అంటే అతను నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అతను వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి చేస్తున్నాడా చేస్తే పర్వాలేదు. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడం చేస్తే నమ్మొద్దు ఇది కూడా. నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మా బ్రదర్కి ఆల్రెడీ చెప్పిన ఈ విషయం. రైట్లో నేను బట్టలు లేకుండా మా ఫ్లాట్లో లాస్ట్ ఇయర్ ఉండేరా నేను ఇట్లా మంచం మీద పడుకున్నా, ఇట్లా ఫోన్ మాట్లాడినప్పుడు తప్పుగా ఏమైనా స్క్రీన్ షాట్లు చేసిండా లేదా తెలియదు. నా మొబైల్ అప్పటికే ట్యాప్ చేస్తున్నాడు అతను లాస్ట్ ఇయర్ అని చెప్పిన అనమాట. మా మూతినగర్ ఫ్లాట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు అదనమాట. నేను ఒక్కడిని బెడ్ మీద పడుకున్నప్పుడు. సో అప్పుడు నేను మాస్టర్బేట్ చేసుకున్నప్పుడు అనమాట. అంటే ఇట్లా ప్రైవేట్ విషయాలు కూడా షేర్ చేసుకోవద్దు, కానీ అట్లా తప్పుగా ఏమన్నా క్రియేట్ చేస్తున్నాడు ఏమని నాకు డౌట్లు వచ్చినాయి అనమాట. సో అది ఏదైనా ఇప్పుడు మన గురించి బ్యాడ్గా చెప్తున్నప్పుడు ఎవరైనా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని తప్పలేదు బ్యాక్గ్రౌండ్లో. ఎందుకంటే 1 ఇయర్ నుంచి నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యిండు. చంద్రకాంత్ రెడ్డి విషయంలో అతను 1 ఇయర్ నుంచి నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యిండు. అతను ఇప్పుడు వాళ్ళ పిల్ల మనసు మార్చుకుంటా అన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ పిల్ల వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ రోజు వచ్చేసరికి ఏంది నిజంగా వాడు నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడా లేదా అని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నా తెలియదు బ్యాక్గ్రౌండ్లో. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్న లైఫ్ ఎప్పుడు నేను స్టేడియం రమ్మన్న ఛాలెంజ్ కూడా చేసినామని అని చెప్పి నేను మా బ్రదర్కి ఆల్రెడీ చెప్పిన ఈ విషయాలు అని చెప్పి. లాస్ట్ ఇయర్ చెప్పినా కదా, లాస్ట్ ఇయర్ నేను మాస్టర్బేట్ చేసుకుంటున్నప్పుడు మా బెడ్ మీదనే ఒక్కనే పడకుండా లాస్ట్ ఇయర్ మోతినార్లో ఉన్నప్పుడు అది ఫ్లాట్ మాధవి ఎస్టేట్స్లో ఉన్నప్పుడు అనమాట. మాధవి టవర్స్లో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ మా ఫ్లాట్లో ఉన్నప్పుడు నేను ఒక్కడిగా ఉన్నప్పుడు పడుకున్నప్పుడు ఇట్లా ఫోన్ పట్టుకున్నప్పుడు అది నేను ఒక్కనిగా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్లు తీసింటే లేదో తెలియదు అనమాట. సో నాకు డౌట్లు వచ్చినాయి. అరే ఇట్లా మా మొబైల్ పట్టుకున్నాం కదా, ఫోన్ వచ్చింది కదా బయటికి వెళ్ళినప్పుడు మా అక్క ఇట్లా నేను మాస్టర్బేట్ చేసుకుంటున్నాయి కదా, అప్పుడు ఇట్లా ప్రైవేట్గా ఉన్నప్పుడు అది తీసిండు ఆ స్క్రీన్ షాట్లు మొబైల్ ట్యాప్ చేస్తున్నారు కదా అప్పటికే అని డౌట్లు వచ్చినాయి. మా బ్రదర్కి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను ఆల్రెడీ. నేను మా బ్రదర్కి ఒక 1-2 బ్యాగ్స్ ఈ విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఏంటి ఆ గ్యాలక్సీ మొబైల్ పడేసిన. ఆ గ్యాలక్సీ మొబైల్ అక్టోబర్లో పడేసిన. ఇంకోటి ఆ మొబైల్లో ఏమంటారు పైరట్ వీడియో డౌన్లోడ్ అయ్యి ఉంటుంది. మా బ్రదర్ కూడా చెప్పిన ఇట్లా. సో మా బ్రదర్ కూడా అదేం పెద్ద ఇష్యూ కాదా అని అంటాడు అనమాట. మా బ్రదర్ కన్నా తేజ కూడా చెప్పినట్టు వేరే వాళ్ళ లింక్ పెడితే తెలియదు నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నామంటే మా బ్రదర్స్ ఏమంటే అలా ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు, ఫేక్ అలిగేషన్లు చేస్తున్నాడు, అదంతా అలా వైఫ్ మనసు మార్చడానికి అని అన్నాడు అనమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగా ఇప్పుడు నిజంగా నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి నేను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినాను. అందరికీ తెలియదు ఈ విషయం, ప్రతి ఒక్కటి కూడా నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పి. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంది అలా ఫ్రెండ్స్తో బ్లాక్మెయిల్ చేస్తా అది అని అన్నాడు. సో అది కూడా కరెక్ట్ కాదు, అది కూడా ఫేక్ అని చెప్పి నేను చెప్పినాను అనమాట. అది కూడా వ్యక్తిగత స్వేచ్ఛ అని చెప్పాను అనమాట. ఇంకోటి సెకండ్ ఇప్పుడు థర్డ్ వచ్చేసరికి అరే నీ ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఇది కూడా ఫోటో తప్పుగా సర్క్యులేట్ చేస్తుండేమో నేను ప్రైవేట్గా ఉన్నప్పుడు మా ఫ్లాట్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇటు తప్పుగా సర్క్యులేట్ చేస్తుండేమో నాకు డౌట్లు వచ్చినాయి అనమాట. ఎవరు కూడా నమ్మొద్దు, వన్ సైడ్గా జడ్జి చేయద్దు. ఇది కూడా తప్పుగా నా గురించి సర్క్యులేట్ చేసిన, ఫేక్ అలిగేషన్ చేసిన, నా వరకు రానప్పుడు తప్పుగా ఎవరు కూడా వన్ సైడ్గా జడ్జి చేయొద్దు. సో నాకు తెలియదు నిజంగా అతను బ్యాడ్గా ప్రచారం చేస్తున్నాడో అది తెలియదు. ఎందుకంటే ఆ ప్రతి ఒక్కటి స్టేటస్తో జరిగింది. అలా వైఫ్ మనసు మార్చిన, అలా వైఫ్ లవ్ చేసిన, అలా వైఫ్ మనసు మార్చిన రెడీ అండ్ నాకు వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫార్మ్ చేసిన ప్రతి ఒక్కటి స్టేటస్తో జరిగింది. ఒకటి అండి నన్ను కొద్దిలా ప్రచారం చేసిర్రు 1 ఇయర్ నుంచి. నేను ఏమనలేదు, నేను అన్ని రకాలుగా ప్రచారం చేసిర్రు, పెళ్ళి పిల్లలు ఏదేదో ప్రచారం చేశారు. అన్నీ ఒకటే అనుకున్నా, సరే ఆ అమ్మాయి మనసు మారిపోతుంది కదా, వాళ్ళ హస్బెండ్తో మూవ్ ఆన్ అవుతుంది అని సైలెంట్గా ఉన్నా. మా ఫ్లాట్ ఓనర్తో కూడా అట్లనే ప్రచారం చేసినాను. అన్ని రకాలుగా భరించుకున్నాను నేను. అన్ని రకాలుగా భరించుకుంటే ఏం చేసిండంటే అతను ఎట్లా వీటిని ఇబ్బంది పెట్టాలి, ఎట్లా ఏ విధంగా ఇరికించాలి అని చెప్పి
ఇగ ఎప్పుడు లేదు. అక్టోబర్‌లో మొబైల్ పడేస్తే దాన్ని చూపించి భయపెట్టడం. దాంట్లో మొబైల్‌లో ఏమి లేకున్నా కూడా భయపెట్టడం. నేను ఇట్లా భయపెడతా, ఇట్లా ఇబ్బంది పెడతా, ఇరికిస్తా అది ఇది అని చెప్పడం. మా బ్రదర్స్‌కి చెప్పిన. అరే 1 ఇయర్ నుంచి నా లైఫ్‌లో ఇన్వాల్వ్ అయ్యిండు సన్నీ రెడ్డి అని అతను. సో అందుకని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నా. అలా వైఫ్ మనసు మార్చడానికి అయితే పర్వాలేదు. నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడేమో అని చెప్పి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా. తప్పేముంది చెప్పండి. ఇప్పుడు మీ లైఫ్‌లో ఒక పర్సన్ ఇన్వాల్వ్ అవ్వకపోతే మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం అవసరం లేదు. మీ లైఫ్‌లో అతను ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి నిజంగా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడేమో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నా. సో అది ఈ విషయం కూడా నేను చెప్పలేదు కదా అందరికీ. ఈ విషయం ఇది కూడా ఏమైనా తప్పుగా సర్క్యులేట్ చేస్తుండేమో అని చెప్తున్నాను. మా బ్రదర్‌కి మా ఊర్లో ఉన్న విలేజ్‌లో ఉన్న బ్రదర్‌కి ఈ విషయం చెప్పిన ఆల్రెడీ. ఇట్లా ప్రైవేట్‌గా ఉండేరా నేను ఇట్లా మా ఫ్లాట్‌లో ఉండే అనమాట ఇట్లా. అది అప్పటికే ట్యాప్ చేస్తున్నాడు. తను బట్టలు లేకుండా మంచం మీద పడుకున్నా. అప్పుడు మొబైల్ ఇట్లా పట్టుకొని ఉంటే అది ఏమన్నా తప్పుగా తీసిండా మన ఏదో నాకు తెలియదు అనమాట అని నేను మా బ్రదర్‌కి చెప్పిన. అదేం లేదన్న అది అన్నాడు అనమాట. సో ఇప్పుడు తెలియాలి కదండి అందరికీ. మా బ్రదర్స్ అందరి బ్రదర్స్‌కి తెలీదు ఈ విషయం. ఈ విషయం అనేది నేను ప్రైవేట్‌గా ఉన్నప్పుడు అట్లా స్క్రీన్ షాట్లు ఏమైనా తీసిండా అని తెలియదు అనమాట నాకు. లాస్ట్ ఇయర్ జనవరిలో అనమాట. నేను మోతినార్‌లో ఉన్న మా ఫ్లాట్‌లో ఉన్నప్పుడు. సో ఈ విషయం అందరికీ తెలియదు. మా బ్రదర్స్ అందరికీ తెలియదు. మా బ్రదర్స్ అందరికీ తెలియాలి కదా. సో అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. మా బ్రదర్స్‌కి తెలియాలి, బయట వాళ్ళ అందరికీ తెలియాలి కాబట్టి సో వన్ సైడెడ్గా ఏది జడ్జి చేయొద్దండి ఏది కూడా. నేను ఏదైనా ఇప్పుడు వన్ సైడెడ్గా ఏదైనా తప్పుగా ప్రచారం చేస్తే వరల్డ్ ఏదైనా ఉంటే ఇప్పుడు తప్పుగా ప్రచారం చేసారు అనుకోండి అలానే నమ్ముతుంది కానీ అరే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు కదా మరి ఎందుకు ఇట్లా తప్పుగా ప్రచారం చేస్తున్నా ఫేక్ ఎలిగేషన్లు చేస్తున్నా వాళ్ళ వరకు వెళ్ళట్లేదు కదా అని ఎవరు ట్రస్ట్ చేయరు అనమాట. సో వన్ సైడ్గా జడ్జి చేసే ప్రచారం చేసే వాళ్ళ మాటలు నమ్ముతారు అనమాట. సో నా వరకు రానప్పుడు నేను ఒకటే అనుకుంటున్నా వాళ్ళ పిల్ల మనసు మార్చడానికి అనుకుంటున్నా వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి నేను ప్రతిదీ అనుకుంటున్నాను. సో ఈ రోజుకి కూడా సో ఇది కూడా వన్ సైడ్గా నమ్మొద్దని చెప్తున్నా. నన్ను 1 ఇయర్ నుంచి మోసం చేసిర్రు. లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రు. వేరే వాళ్ళు బెటర్ ఉన్నారని చెప్పి చీట్ చేసిర్రు అని ఇప్పుడు వాళ్ళకి ముఖం లేదు నా బాతని సన్నిరెడ్డి కానీ వాళ్ళు ఎవరి ముఖం లేదు నా ముందుకు రానికి. ఎందుకంటే నా చీట్ చేసిర్రు అని ఇబ్బంది పెట్టిరు. మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రు, మ్యాచెస్ రానియకుండా చేసిర్రు, మ్యారేజ్ రానియకుండా చేసిర్రు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు ప్రతి ఒక్కరికి నేను ఎంత సఫర్ అయినా ఎంత ఇబ్బంది పడ్డా అని చెప్పి. సో వాళ్ళకి ముఖం లేదు నా ముందుకు రానికి. నేను అమ్మ నా బూతులు ఎందుకు తిడతా అండి? ఎందుకు తిడతా? హెల్ప్ చేస్తే 1 ఇయర్ నన్ను టార్చర్ చేసిర్రండి. హెల్ప్ చేస్తే 1 ఇయర్ నన్ను టార్చర్ చేసిర్రు. నాకు కరెక్ట్ అయిన అమ్మాయి రాకుండా చేసిర్రు. వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి మోసం చేసిర్రు. నాకు లాస్ట్కి వచ్చేసరికి వరస్ట్ ఆప్షన్స్ ఉన్నాయని ఇన్ఫార్మ్ చేస్తుంటే ఎవరైనా నా పొజిషన్లో ఎవరున్నా తిడతారండి. అమ్మ నా బూతులు తిడతారు ఎవరన్నా కూడా. నేను అందుకని తిట్టిన. తప్పేముంది చెప్పండి? అమ్మ నా బూతులు తిడతా. లాస్ట్ వచ్చేసరికి మీ క్యారెక్టర్ బ్యాడ్ చేయడము నాకు తెలీదు. నిజంగా నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాను, నన్ను ఇబ్బంది ఫేక్ సర్క్యులేషన్ చేసి ఫేక్ గెలిగేషన్ చేసి సో ప్రతి ఒక్కటి నా లైఫ్లో ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను అనమాట. ఇది జరిగింది, ఇది నా విషయంలో తప్పు లేదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. అతను ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఇన్వాల్వ్ అవ్వకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకునే వాడిని కాదు. ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఛాన్స్ అయితే నాకు వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే నా లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి నిజంగా అలా వైఫ్ మనసు మార్చడానికి అయితే పర్వాలేదు. నిజంగా నా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తున్నాడేమో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాను అంతే కదా. ఇప్పుడు మీ గురించి ఇప్పుడు మీరు ఎవరికి ఏమనుకున్నా కూడా మీరు గురించి తప్పుగా ప్రచారం చేయడం, ఫేక్ అలిగేషన్లు చేయడం ఇలాంటివి చేస్తుంటే ఏదో ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతే అందరికీ ప్రపంచానికి ఏం తెలుస్తుంది? అవుట్ సైడ్ వరల్డ్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ మా బ్రదర్స్ కానీ ఏం తెలుస్తుంది? అవి వీడు చెప్పే మాటలే నమ్ముతారు. ఒకవేళ నిజంగా ఫేక్ అలిగేషన్ చేసినా ఫేక్ సర్క్యులేషన్ చేసినా అంతే కదా. సో అదనమాట. సో మా ఊళ్ళో ఉన్న బ్రదర్కి ఈ విషయం చెప్పిన. మా అందరి బ్రదర్ తెలియదు అనమాట. మేబీ వాళ్ళు తప్పుగా అనుకుంటారు లేదా తెలియదు వీడియో తప్పుగా ప్రచారం చేస్తారు. ఒకటి అలా వైఫ్ మనసు మార్చడానికి అయితే పర్వాలేదు, నేనేం అనుకోను. కానీ నిజంగా నా గురించి ఫేక్ అలిగేషన్ ఫేక్ సర్క్యులేషన్ చేసినా నమ్మొద్దండి. ఏది కూడా వన్ సైడ్గా జడ్జి చేయొద్దు. వాడికి కూడా చెప్తున్నాను నేను ఎంత 1 ఇయర్ నుంచి ఎంత టార్చర్ అనుభవించినో ఎంత ఇబ్బంది పడినో తప్పకుండా వాళ్ళు కూడా అనుభవిస్తారు ఏదో ఒక రోజు. నేను ఆ సహాయం చేస్తాయండి. సహాయం చేస్తే తిరిగి నాకు ఇట్లా ఇబ్బంది పెట్టిరంటే ఇట్లా నన్ను ఇట్లా టార్చర్ చేసిర్రు. సరే ఇంత సఫర్ అయిన వాళ్ళు కూడా సఫర్ అవుతారు ఏదో రోజు అని అనుకొని ఒకటి పాపను అడగబోతున్నాను అనుకొని నా పనిలో నేను బిజీగా ఉంటున్నాను అనమాట. సో అదనమాట. ఇంకోటి ఇప్పటి నుంచి వాడు ఏమైనా ఏ స్టేట్ మా బ్రదర్కి ఆల్రెడీ చెప్పిన అరే ఏమన్నా పెట్టుకోని ఏమైనా ఫేక్ సర్క్యులేషన్ చేసుకొని ఏమైనా ఫేక్ అలిగేషన్ చేసుకొని నమ్మే వాళ్ళు నమ్ముతారు. వన్ సైడ్ ఒకటే రా నేను చెప్పేది వాళ్ళ వైఫ్ని మనసు మార్చడానికి అని మా బ్రదర్ అన్నాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను. సో వాడు ఏదైనా ఫేక్ సర్క్యులేషన్ ఫేక్ అలిగేషన్ చేసుకొని నా వరకు ఎవరు వాడు రాలేదు. సో అదనమాట. సో ఏదైనా ప్రచారం చేసుకొని కానీ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నోసార్లు చెప్పిన చీటింగ్ చేసిరు, అబ్యూజ్ చేసిరు, మ్యాన్పులేట్ చేసిరు, హరాస్మెంట్ చేసిరు 1 ఇయర్ నుంచి. నేను ఎంతో టార్చర్ ఫేస్ చేసిన అండి. అవి ఎవ్వరు కూడా మరి ఎందుకు విజయ్కి మ్యారేజ్ జరగనీయకుండా చేసినావు, బెటర్ అమ్మాయిలు ఉన్నారని చెప్పి 1 ఇయర్ నుంచి నీ బైక్తో హ్యాపీగా ఉన్నావు నువ్వు నీకు వెళ్ళిపోయిన ఎందుకు అడిగినావు విజయ్కి అని ఎవరు కూడా అడగరు. నాకు బెటర్ అమ్మాయిలు ఉన్నారు ఇట్లా మ్యారేజ్కి అని చెప్పి.
ఇట్లా ఎవ్వరు కూడా అడగరు, క్వశ్చన్ చేయరు. వాళ్ళు అతని స్టేటస్‌లో పెట్టిస్తే వరస్ట్ ఆప్షన్స్ ఇవి పెట్టిస్తే ఇన్ఫార్మ్ చేస్తా ఉంటారు. ఒకటి నాకు ఈ విషయం చెప్పలేదు కదా! మనం ఈ విషయం కూడా ఏమైనా తప్పుగా ప్రచారం చేస్తున్నాడేమో అని చెప్పి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాను అనమాట. సో కొంచెం లేట్ అయినా బెటర్ అయినా అమ్మాయితో మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. సఫర్ అయిన చంద్రకళ రెడ్డి విషయంలో చాలా సఫర్ అయినా అండి. మా బ్రదర్స్ కూడా తెలుసు ఈ విషయం, నేను చాలా సఫర్ అయినా అని చెప్పి. సో మా బ్రదర్స్ ఒకటే అండి, ఎన్నోసార్లు చెప్పిన. ఇప్పుడు ఒక పర్సన్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్లో వరస్ట్గా ఉన్న వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇంకోటి మా కోడల గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు. నేను ఒకసారి చెప్పిన, వాళ్ళకి నో అని చెప్పిన తర్వాత ఇన్ఫార్మ్ చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి, మీకు మండదా మీకు? ఇప్పుడు వాడికి ఇప్పుడు పెళ్ళి అనేది ఎట్లా జరిగింది, ఇష్టంతో జరిగిందా ఎట్లా జరిగిందా? ఎక్కడ ఇట్లా చేసుకున్నాడు? సో వాడికి ఇష్టమే చేసుకున్నా కదా. సో నాకు కూడా ఇష్టమే చేసుకుంటా, కరెక్ట్ అయినా బెటర్ అయినా ఎప్పుడు వరస్ట్ వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇష్టం లేదు అసలు వాళ్ళు నువ్వు అని చెప్తే కూడా వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్లో ఉన్న వరస్ట్ ఉన్న వాళ్ళ గురించి నాకు మా కోడలు వస్తున్న కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు వీడు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా కూడా బ్రెయిన్లో అంతే ఇట్లా ఏమంటారు, బ్రెయిన్లో ఇట్లా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనుకుంటా. వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు నాకు. సో కొంచెం లేట్ నేను సఫర్ అయినా అండి, 3 సంవత్సరాలు సఫర్ అయినా. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ తెలుసు ఎంత సఫర్ అయినా, ఎంత ఇబ్బంది పడ్డా అని చెప్పి. సో ఇప్పుడైనా నాకు కరెక్ట్ అయిన అమ్మాయి వస్తే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతాం. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను.